సరిపోల్చలేని శిలువ జీవితము. మరణము ఒక వ్యక్తిని ఈ లోకములో నుండి వేరొక ప్రదేశమునకు తీసుకువెళుతుంది. అదే విధముగా శిలువను హత్తుకొనిన ఒక విశ్వాసిని ఈ శిలువ క్రీస్తు యొక్క రాజ్యములోనికి తీసుకువెళుతుంది. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనము గమనించండి. ఎవరైతే క్రీస్తు యొక్క రాజ్యమును చూశారో వారు ఇప్పుడు ఈ లోకమును సంపూర్ణముగా వేరే దృక్పథంతో చూస్తారు. అతడు ఇప్పుడు డబ్బును, ఈ లోక సంబంధమైన వస్తువులను, మనుషులను శిలువ వెలుగులో, నిత్యత్వపు వెలుగులో, క్రీస్తు యొక్క రాజ్యపు వెలుగులో చూడడం ప్రారంభిస్తాడు. అతడు మనుషులను ఇంకెంత మాత్రమో పేదవారు ధనికులుగా, లేక పెద్దవారు చిన్నవారిగా, లేక సామాజిక అంతరాలను దృష్టిలో పెట్టుకొని చూడడు. దానికి బదులుగా వారందరినీ ఆత్మలుగాను మరియు క్రీస్తు వారందరి కొరకు మరణించాడు అని చూస్తాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము గమనించండి. అలాంటి వ్యక్తికి డబ్బు, ఈ లోక సంపదలు ఇంతకు ముందు ఉన్నట్లుగా ఇక ఆకర్షణీయముగా ఉండవు. నిత్యత్వము యొక్క మహిమ ఇప్పుడు అతన్ని ప్రధానంగా నియంత్రిస్తుంది. ఈ లోకము మరియు దానిలోని అంతయు కాల్చబడి గతించిపోవుటకు దేవుని చేత నియమించబడిందని అతడు అవగాహన కలిగి ఉంటాడు. కావున తాను కేవలము దేవుని కోసమే జీవిస్తూ పరలోకములో తన సంపదను కూర్చుకుంటాడని తనకు తెలుసు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 17వ వచనము మరియు 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 1-3 వచనములు గమనించండి. నేడు అవిశ్వాసుల వలె ఈ లోకపు దృష్టిలో మనుషుల మీద మరియు ఈ లోక సంపదల మీద ఆశ కలిగి ఉండే దేవుని పిల్లలు ఉండడం ఎంతో విచారకరం. ఇలాంటి ఆత్మ కలిగి ఉన్నవారు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిలువను గురించిన నిజమైన అర్థమును ఎన్నటికీ తెలుసుకోలేరని నిశ్చయముగా చెప్పవచ్చు. నీ పరిస్థితి ఇప్పుడు నీవు పరీక్షించుకోవాలనుకుంటున్నావా? యేసుక్రీస్తు యొక్క శిలువను గురించిన నిజమైన అర్థమును గ్రహించు. ఏ స్నేహితులారా, ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి.